లేదు. క్షమించండి, మీ రక్తంతో కడగండి, మమ్మల్ని పవిత్రపరచండి. ప్రభువు, మీరు ఎటువంటి దేవుడో ఎరిగిన వారమై మేము మిమ్మల్ని భయంతో వణుకుతో సేవించగలుగుటకు సహాయం చేయండి. అటు కార్యం మా అందరిలో జరిగించండి. చదువుకున్న భాగం మరలా మా కొరకు దీవించండి. మీ దాసుని సిలువ చట్టు మరుగు చేసుకోండి, నోటి బోరుగా చేసుకోండి. తండ్రి, బలపరచ వాడుకొని మహిమ పొందండి. ఘనత మహిమ ప్రభావములను మీకు ఆరోపిస్తున్నాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. కానీ 7 సంఘాలతో చెప్తూ వచ్చాడు ప్రభు. నిన్నటి దినం ఎఫెసీ సంఘం గురించి ధ్యానించారు. ఎఫెసీ సంఘానికి అన్నీ ఉన్నాయి, ఏం లేదుట. ఏం లేదు చెప్పండి. మీరు ఎందుకు వచ్చారు చెప్పండి ఫస్ట్. నాకు ఎందుకు వచ్చారు అది తెలీదా? ఒక ఆయన చెప్పాడు, ఊరుకున్నంత ఉత్తమం లేదుట. ఇది తెలిసిందా? ఇది అర్థం కాలేదా? ఊరుకున్నంత ఉత్తమం లేదుట అంటే అవునంటే ఒక బాధ, కాదంటే ఒక బాధ. ఊరుకుంటే ఉత్తమం, అదే ఉత్తమం అంట. మీరు ఇప్పుడు మందిరానికి ఎందుకు వచ్చారు అది తెలీదా? ఏం తెలుసు? మీరు చెప్తేనే నేను చెప్తా. చెప్పండి, మందిరానికి ఎందుకు వచ్చారు? దేవుని మాటలు వినటానికి వచ్చారు. వింటున్నది అర్థమవుతుందా? తలకాయలు ఊపటానికి కష్టంగా ఉందా? అర్థమైందా? వేడి భారంగా ఉన్నట్టుంది బహుశా పైన. నిన్న అన్న ఎఫెసీ సంఘం గురించి చెప్పారు. ఎఫెసీ సంఘానికి అన్నీ ఉన్నాయి. కష్టం భరించారు, సహనం భరించారు. అపస్తులు కాని వారిని అపస్తులు కాదని వారిని తేల్చి చెప్పారు. నికలాయితుల బోధను వారు తృణీకరించారు. ఇవన్నీ చేశారు. కానీ ఒక తప్పు మీ మీద మోపుతున్నాను అన్నాడు దేవుడు. ఏంటో తప్పు? మొదటి ప్రేమ వదిలితివి. మొదటి ప్రేమ అంటే ఏమిటి? వదిలేటువంటి ఏమిటి? అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్తాను. కొత్తగా అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు, కొత్త పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ప్రేమ ఎట్లుంటుంది? ఎక్కడికైనా అబ్బాయి బయటికి వెళ్ళాడు అనుకోండి, అమ్మాయిని తీసుకెళ్తా వస్తావా అని అడుగుతాడు. వంట చేయాలనుకోండి, ఇవాళ ఏం వంట చేస్తావు, ఏం తెమ్మంటావు అంటాడు. అంటే మటన్ తెమ్మందనుకోండి, ఎంత తెమ్మంటావు అంటాడు. అరకిలో తెమ్మందని, ఇంకా ఏం తెమ్మంటావు అన్నీ అడుగుతాడు. అవే తెస్తాడు. తెచ్చిన తర్వాత అమ్మాయి ఏం చేస్తుంది? ఏం వండమంటావు, ఎలా వండమంటావు అడుగుతుంది లేదా? అన్నీ అడిగి చక్కగా వంట చేసు. ఇద్దరు కూర్చుని ఒకరికొకరు తినిపించుకొని, నువ్వు తినంటే నువ్వు తిను, నువ్వు ఇంకొంచెం తినంటే నువ్వు ఇంకొంచెం తిను అనుకుని తినిపించుకొని తింటారు. ఇది ఏం ప్రేమ? ఇది మొదటి ప్రేమ. ఇప్పుడు వదిలేసిన ప్రేమ చెప్తా చూడండి. వాళ్ళకి పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయింది, మనవరాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళదే భారం. ఆ వంటది ఏమయ్యా, ఏమన్నా వండటానికి ఏమైనా తెచ్చేది ఉందా లేదా అంటుంది. తెస్తాలే అంటాడు. ఏం తెమ్మంటావు? ఇప్పుడు అడగడిగా పోతాడు, ఏదో ఒకటి తీసుకొస్తాడు. ఏదో ఒకటి, అది మటనో చికెనో ఏ మాంసమో తీసుకొస్తాడు. తీసుకొచ్చి చేతికి ఇస్తాడా? ఇవ్వడు. ఆడ పడేస్తాడు. ఏమయ్యా ఏమని తెచ్చు? ఆడ పడేసాను, చూసుకో, వండుకో అంటాడు. వంట చేస్తుంది. అడుగుతుందా ఏం చేయాలా, ఎట్ట చేయాలా? అడుగుతుందా? ఏం అడగదు. అన్ని వంట చేసేసి ఈయనకి ఆకలి వేసినప్పుడు అడుగుతాడు, ఏమమ్మీ వండేవా? ఆడ పడేసాను తినిపో అంటుంది. అంతేం కదా, ఆడ పడేసాను తినిపో అంటుంది. అక్కడ ఉంటే తినాలా, లేకపోతే ఆ గిన్నె మూకుడు అంతా ఊడ్చుకుని నాకేసి రావాలి. ఇది చివరి ప్రేమ. అర్థమైందా? ఇప్పుడు అప్పుడు ఆయనే మార్కెట్ చేశాడు. 60 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆయన మార్కెట్ చేస్తున్నాడు. 60 ఏళ్ల క్రితం అప్పుడు ఆమె వంట చేసింది, ఇప్పుడు ఆమె వంట చేస్తోంది. ఏమైనా తేడా ఉందా? ఏం తేడా లేదు. కానీ తేడా ఎక్కడుంది? ప్రేమలో తేడా ఉంది. ఎఫెసీ సంఘం మొదటి ప్రేమను విడిచిపెట్టిందంటే అది దాని అర్థం. ఎఫెసీ సంఘం మందిరం ఉంది, తలుపులు తీస్తారు, ఊడుస్తారు, చేపలేస్తారు, మైకులు పెడతారు, రొట్టె కాలుస్తారు, ప్రార్థనలు అవుతాయి, ఆరాధనలు అవుతాయి, రొట్టె వీరుస్తారు, అన్నీ చేస్తారు, మళ్ళా చేపలు ఎత్తేస్తారు, మళ్ళీ లైట్లు ఆర్పేస్తారు, తాళం వేస్తారు, వెళ్ళిపోతారు. ఏం తక్కువ ఉంది?
మళ్ళా మంగళవారం సంఘ ప్రార్థన ఉంటుంది, లేదా బుధవారం సంఘ ప్రార్థన, లేకపోతే గురువారం బైబిల్ స్టడీ, లేకపోతే శుక్రవారం శనివారం ఉపవాస ప్రార్థన అన్నీ ఉంటాయి. మరి ఏం తక్కువ? ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు అంటే ప్రేమ లేకుండా చేస్తున్నారు, అది దాని అర్థం. అర్థమైందా? దేవునికి ఏం కావాలన్నాడు? నువ్వు ఏమన్నా చెయ్యి, కొద్దిగానన్నా చెయ్యి, కానీ ఎట్లా చెయ్యాలి? ప్రేమతో చెయ్యాలి. కనుక ఆ ప్రేమని ఎఫెసీ సంఘం విడిచిపెట్టిందిట. కాబట్టి చేసే నువ్వు, దేవుని పని చేసే నువ్వు, ఏ చిన్న పనైనా చెయ్యి, దేవుని కోసం బతికే నువ్వు, దేవుణ్ణి ప్రేమిస్తూ బ్రతకాలా, దేవుణ్ణి ప్రేమిస్తూ చేయాలి. మా చిన్నప్పటి నుంచి చేస్తున్నాం బాబు ఈ పని అంతాను, మేమే చేయాలి, ఎవరు చేయరు అని విసుకుంటూ ఏడుచుకుంటూ చేస్తారు కొంతమంది. పోనీ ఇంకోళ్ళని చేయనిస్తారా? అలా చేయనివ్వరు. కాబట్టి ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, క్రీస్తువులే ఉండటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. నిన్న ఆయన ఎఫ్సి సంఘం మాట్లాడాడు, ఇంకెక్కువ మాట్లాడు. ఎఫ్సి సంఘానికి ప్రతి అధ్యాయంలోని అపొస్తలుడైన పౌలు ఎఫ్సీలు రాసిన పత్రికలో మీరు ప్రేమ కలిగి ఉండుడి అని చెప్పాడు. కనుక ప్రేమ చాలా అవసరం. ఇప్పుడు రెండవ సంఘము స్మరణ సంఘం. ఇక్కడ చూడండి, 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చూస్తే, స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ వ్రాయము అని అన్నాడు. స్మరణ అంటే చేదు అని అర్థం. ఎఫెసీలో ఉన్న సంఘానికి కొన్ని శ్రమలు వచ్చాయి, కానీ స్మరణలో ఉన్న సంఘానికి అన్ని శ్రమలే. స్మరణ అంటేనే చేదు అని అర్థం. స్మరణ అనే ఊరు, అది పట్టణం, అక్కడ ఉన్న సంఘం, దానికి అన్ని చేదు అనుభవాలు. ఏమైందిట చూడండి, 9వ వచనం. అక్కడ ఒక మాట చెప్పాడు, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఎఫెసీ సంఘానికి ఏమని పరిచయం చేసుకున్నాడు? 7 నక్షత్రములు చేత పట్టుకొని, కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అంటే నేను మీ మధ్య సంచరిస్తున్నాను, మీ మధ్య ఉన్నాను అని చెప్పాడు. స్మరణ సంఘానికి ఏమని చెప్తున్నాడు? నేను మృతుడనై తిరిగి లేచాను అంటే మరణాన్ని గెలిచిన వాడను. నువ్వు మరణానికి భయపడొద్దు, అది దాని ఉద్దేశం. ఓ స్మరణ సంఘమా, నువ్వు మరణానికి భయపడొద్దు, నేను మరణం గెలిచాను. ఇది స్మరణ సంఘానికి ఇస్తున్నటువంటి ప్రభువు ఇస్తున్న సందేశం. తర్వాత అంటాడు, ఏమంటాడు? నీ శ్రమ, నీ దరిద్రత నేను ఎరుగుదును, అయినా నీవు ధనవంతుడివి. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీ కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఇప్పుడు శ్రమలు ఉన్నాయిట, ఇంకా శ్రమలు పొందుతారు. స్మరణ సంఘానికి జాగ్రత్త వినండి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఏదో అట్లాగా వచ్చిపోయినట్టు ఉండొద్దు. స్మరణ సంఘానికి 2 విధాలైన శ్రమలు ఉన్నాయి. స్మరణ పట్టణంలో రోమా ప్రభుత్వం యొక్క ఒక బెటాలియన్, ఒక సైన్యం ఉన్నది. అక్కడ రోమా ప్రభుత్వ పరిపాలనలో ఉన్నది ఆ ప్రదేశం, స్మరణ పట్టణం. ఈ మొత్తం ఈ సంఘాలన్నీ కూడా రోమా ప్రభుత్వ పరిపాలనలోనే ఉన్నాయి. అప్పటికి రోమా మహా సామ్రాజ్యం పరిపాలిస్తూ ఉన్నారు. ఈ రోమా ప్రభుత్వం వలన ఒక శ్రమ ఉంది స్మరణ సంఘానికి. ఇది ఒక శ్రమ, అదేంటో చెప్తాను. 2వ శ్రమ ఏమిటంటే, వారు ఆరాధించాలంటే, ప్రార్థన చేయాలంటే వారికి చర్చిలు లేవు మనలాగా. యూదుల సమాజ మందిరాల్లోనికి పోయి వారు ఆరాధిస్తున్నారు. అక్కడ యూదులు కాకయే యూదులమని చెప్పుకున్న వారు కొందరున్నారు, అంటే వారు సున్నతి లేని వారు ఒకటి. 2వది, ఇశ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు వారు పట్టుబడ్డారు. బబులోను, ఇశ్రాయేల్ దేశాన్ని అష్షూరు రాజు చెరపట్టాడు, యూదా దేశాన్ని బబులోను రాజు చెరపట్టాడు. వారందరూ చెరకపోయారు. కోరేషు రాజు దినాల్లో వారందరూ మరలా తిరిగి వచ్చారు. కోరేషు రాజు ఏం చేశాడు? పారసీక దేశ రాజు అయిన కోరేషు, ఇక ఇశ్రాయేలు అందరూ వెళ్ళాలనుకున్న వారు వెళ్ళిపోవచ్చు అని చెప్తే, అప్పుడు ఇశ్రాయేలీలు యూదులు అందరూ కలిసి వచ్చారు. అక్కడి నుంచి వారిని యూదులు అని పిలుస్తున్నారు. వీరందరూ వచ్చినప్పుడు వీరు అక్కడికి పోయి ఏం చేశారు? అష్షూరు దేశంలో కానీ బబులోను దేశంలో కానీ అన్యజాతి స్త్రీలను పెళ్లి చేసుకుని వాళ్ళకి పిల్లల్ని కన్నారు, లేదా వీరి అమ్మాయిలను వారి అబ్బాయిలకి ఇచ్చి వారికి పిల్లలు కన్నారు. ఇప్పుడు ఆ పుట్టిన వారు యూదులా అన్యులా? చెప్పండి. యూదులకు అన్యులకు కలిపి పుట్టిన పిల్లలు యూదులా అన్యులా? వారు అన్యులు కాదు, యూదులు కాదు అన్నమాట. మిశ్రిత జనం.
వీరేమిటంటే మేము యూదులము అని చెప్పుకొని యూదులతో పాటు వచ్చేసారు. ఆ సంతానం వారు యూదులు కాకయే యూదులు, వారు అన్నమాట యూదులు కాకయే యూదులు అంటే. వారేం చేస్తున్నారు? సంఘాన్ని, స్మరణ సంఘాన్ని ఆ సమాజ మందిరంలోనికి రానివ్వట్లేదు. మీరు ఇక్కడికి వచ్చి కూడుకుని ప్రార్థన చేయడానికి లేదు, ఇక్కడ ఆరాధించడానికి లేదు, బయట పొందని తరివేస్తున్నారు. ఈ రెండు రకాల శ్రమలు స్మరణ సంఘానికి వచ్చాయి. ఇక రోమా ప్రభుత్వం వల్ల వచ్చిన శ్రమ ఏమిటి? అప్పుడు కైసరు ఒక ఆయన, జూలియస్ సీజర్ అన్న ఆయన రాజు ప్రభుత్వం చేసేవాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు. వారు కైసర్లు మారుతూ ఉంటారు రాజులు. వారు ఒక పద్ధతి పెట్టారు, ఒక గుడి కట్టారు. పెర్గంలో గుడి కట్టారు. స్మరణలో గుడి కట్టలేదు, కానీ ఒక గుడి దగ్గర వారు ఏం చేశారంటే ఒక ధూపవేదిక పెట్టారు. అక్కడ ఏం చేయాలంటే ఈ స్మరణలో ధూపవేదిక కూడా లేదు. స్మరణలో ఏం చేయాలంటే నీకు ఉద్యోగం కావాలంటే కైసరే ప్రభువు అని ఒప్పుకోవాలి. మరి యేసుక్రీస్తు ప్రభువు కాదు, కైసరే ప్రభువు అని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఉద్యోగం ఇస్తారు, ఒప్పుకోకపోతే ఉద్యోగం లేదు. ఉద్యోగం లేకపోతే అడు వ్యవసాయాలు పొలాలు ఏం లేవు వీళ్ళకి. ఒప్పుకుంటే ఉద్యోగం. ఏది? కైసరు ప్రభువు, యేసు ప్రభు కాదు, కైసరే ప్రభు. కైసర్ అంటే రాజు, రాజే ప్రభువు అని ఒప్పుకుంటే వారికి ఉద్యోగం వస్తుంది. ఒప్పుకోకపోతే వారికి ఉద్యోగం రాదు. ఉద్యోగం రాకపోతే తిండి లేదు. అందుకని అంటున్నాడు, నీవు దరిద్రుడవు కానీ నీవు ధనవంతుడివే అని అన్నాడు. ఇప్పుడు అర్థమైంది వారికి వచ్చిన శ్రమ. అందుకనే రోమాపత్రిక 10వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఒక మాట చెప్పాడు. రోమాపత్రిక 10వ అధ్యాయంలో అపొస్తలుడైన యోహాను చెప్పాడు. ఏమన్నాడు? 9వ వచనం, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించినట్లు నీవు రక్షింపడదువు. 10వ వచనం, మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. రోమా ప్రభుత్వం నోటితో ఒప్పుకోనివ్వట్లేదు. స్మరణ సంఘాన్ని ఏమంటోంది? హృదయంలో విశ్వసించారు, నీతి కలిగినట్లు, రక్షణ కలిగినట్లు ఒప్పుకోవాలి. యేసు ప్రభువు అని ఒప్పుకుంటే నీకు ఉద్యోగం కట్ట అంటున్నారు. యేసు ప్రభు అనుకున్న కైసరే ప్రభువు, బాబు కైసరే ప్రభు, నాయన నా ఉద్యోగం ఇవ్వంటే వాడికి ఉద్యోగం ఇస్తారు. ఇది వారికి వచ్చిన శ్రమ. అయితే స్మరణ సంఘం ఏం చేశారట? యేసు ప్రభు అన్నారు కానీ కైసరు ప్రభు అని ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోకపోవటం వలన వాళ్ళకు ఉద్యోగం లేవు. తర్వాత ఈ యూదులు కాక యూదులు వీరేం చేస్తున్నారు? మిశ్రిత జనం సమాజ మందిరంలోనికి వచ్చి వారిని ఆరాధించనివ్వట్లేదు. కాబట్టి వారు బయట తిరగాల్సి వస్తోంది, ఏ చెట్ల కిందనో కూడుకోవాల్సి వస్తోంది. ఇది వారి దరిద్రత. అర్థమైందా? ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. 9వ వచనం, అయినను నీవు ధనవంతుడివి. ఎందులో ధనవంతుడు? విశ్వాసంలో ధనవంతులు. చూడండి, యాకోబు రాసిన పత్రికలో చెప్తాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, యాకోబు 2:5, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తాను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా నుండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు. కాబట్టి స్మరణ సంఘం ఎందులో భాగ్యవంతులు, ఎందులో ధనవంతులు? విశ్వాసంలో ధనవంతులు. ఇప్పుడు ఒక ప్రశ్న మన ముందుకి, నువ్వు క్రైస్తవుడువా? నీకు ఇచ్చిన ఉద్యోగం తీసేస్తా. నువ్వు క్రైస్తవుడు కాదంటే నీకు ఉద్యోగం ఇస్తా అన్నారు అనుకోండి. ఎంతమంది క్రైస్తవులు అని ఒప్పుకుంటారు? అర్థమైందా నేను చెప్పింది? నీకో నీ పిల్లలకో నీ ఇంట్లో ఎవరికో ఉద్యోగం ఉంది, నువ్వు క్రైస్తవుడవు క్రైస్తవురాలు అని ఒప్పుకుంటే అంటే నీ ఉద్యోగం తీసేస్తాము, పోయింది ఫాట్. క్రైస్తవుడు కాదు అంటే నీకు ఉద్యోగం ఉంటుంది అని అన్నారు అనుకోండి ఒకవేళ ప్రభుత్వం వాళ్ళు, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు అర్థమైందా శ్రమ ఏంటో? క్రైస్తవుడే అని ఒప్పుకుంటారా కాదంటారా? చెప్పండి. క్రైస్తవుడే
ఉద్యోగం పోయినా పర్లేదు అని ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? అమ్మ ఒప్పుకుంటే ఉద్యోగం అన్నా, చూసారా ఎక్కడుంది మన విశ్వాసం? ఎంతమంది ఒప్పుకుంటారంటే ఒకళ్ళు చేయట్లేదు. ఎక్కడుంది మన విశ్వాసం? స్మరణ సంఘం అంటుంది మేము క్రైస్తవులమే, మాకు ఉద్యోగాలు అక్కర్లేదన్నారు. అది వారి విశ్వాసం. ఒరిస్సాలో ఒక చిన్న గ్రామం ఉంది గురండి అని. చాలా సంవత్సరాలు 20 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన. అక్కడ మన వాళ్ళు చిన్న సంఘం ఉన్నారు, తెలుగు వాళ్ళు. వీళ్ళు ఒక అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంతా గొడవ చేశారు. గొడవ చేసి వీళ్ళందరూ ఈడ్చుకొని కలెక్టర్ దగ్గర తీసుకుపోయారు. వీళ్ళందరూ మన మతం పాడు చేస్తున్నారు, వీళ్ళు వచ్చి ఇక్కడ ఈ క్రైస్తవ పూజ ఇదంతా ప్రారంభించారు అని చెప్పి కలెక్టర్ దగ్గర తీసుకుపోతే కలెక్టర్ వాళ్ళని గద్దించాడు. గద్దించి ఆఖరికి అన్నాడు, ఇది కూడా సార్ వీడికి ఉద్యోగం వచ్చింది సార్, ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్లో ఉద్యోగం వచ్చింది సార్ అని ఒకటి చెప్పాడు. అరే అవును రా నీకు వచ్చిందంటే అవును సార్ వచ్చింది. వాడు ఇంకా చేరాలి రేపు ఆ బ్రదర్. అరే అది ఆర్డర్ తీసుకురండి అంటే ఆర్డర్ తెచ్చారు. ఇదిగో నీకు ఎస్సీ రిజర్వేషన్లో వచ్చింది, ఇప్పుడు చెప్పు నువ్వు క్రిస్టియన్ అంటే ఇప్పుడు వెంటనే ఇది క్యాన్సిల్ చేస్తాను. జరిగిన సంఘటన చెప్తాను. నువ్వు క్రిస్టియన్ అంటే ఈ ఉద్యోగం పోతుంది, క్రిస్టియన్ కాదని చెప్పు ఈ ఉద్యోగం ఉంచుతా అన్నాడు. ఆయన అప్పటికి బాప్తిస్మం తీసుకున్నాడు కుర్రాడు, యవనస్తుడు. సార్ నేను క్రిస్టియన్నే సార్, ఉద్యోగం పోతే పోనివ్వండి సార్ అన్నాడు. 2 సార్లు 3 సార్లు క్రిస్టియన్నే సార్ అన్నాడు. వెంటనే ఉద్యోగం క్యాన్సిల్ చేసేసాడు. వాడు క్రిస్టియన్ అని రాసేసాడు. అర్థమైందా? అప్పుడు అంతకుముందు ఎస్సీ, అప్పుడు బీసీసీ అయిపోయాడు. ఇదనమాట స్మరణ సంఘం పరిస్థితి. మర్నాడు మళ్ళా మరుసటి సంవత్సరం బీసీసీలో పెట్టాడు ఉద్యోగానికి. ఎందుకంటే అదే రాష్ట్రంలో ఉన్నాడు కదా, అప్పుడు ఆధార్ కార్డులు లేవు, అక్కడే ఉన్నాడు కదా, అక్కడ ఆయనకి రేషన్ కార్డు ఏదో ఒకటి ఉంది కదా, మళ్ళీ పెట్టాడు. ఇప్పుడు దేవుడు మళ్ళీ ఉద్యోగం ఇచ్చాడు, బీసీసీలో ఇచ్చాడు. అప్పుడు ఎవడు చేస్తాడు? ఇప్పటికి ఉద్యోగం చేస్తున్నాడు. అర్థమైందా? నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచటువంటి ఇది స్మరణ సంఘము. క్రీస్తు కోసం నిలబడ్డారు. కైసరును తృణీకరించారంటే రాజును తృణీకరించారు. రాజు కాదు మాకు ప్రభువు, కైసరే ప్రభు. రాజును గౌరవిస్తాం కానీ ప్రభువే, యేసు ప్రభువే మాకు ప్రభు, కైసరు ప్రభు కాదు మాకు. ఈ ఇద్దరిలో ఎవరు అంటే యేసు ప్రభువే ప్రభువు. అట్లాగని చెప్పారు వారు. అది స్మరణ సంఘం యొక్క సాక్ష్యం. 2000 సంవత్సరాల పూర్వం అది వారి సాక్ష్యం. వారితో చెప్తున్నాడు, ఏమన్నాడు? నీ శ్రమ నీ దరిద్రతని నెరుగుదును. మన శ్రమ మన దరిద్రత కాదు, మన శ్రమ ఒక శ్రమే కాదు, మన దరిద్రం ఒక దరిద్రమే కాదు. దరిద్రం చాలాసార్లు మనం తెచ్చుకున్నదే ఉంటుంది. ఉన్నదాంతో తృప్తి లేక లేనిపోయినవన్నీ చేసుకుని అప్పుడు దరిద్రం వస్తుంది. దేవుడు కావాలంటే సమృద్ధిగా ఇస్తాడు. కాబట్టి దేవుని కోసం బ్రతకాలన్నటువంటి ఒక నిజమైన తీర్మానం. దేవుడు తప్ప ఎవరు లేరు. అటువంటి తీర్మానం స్మరణ సంఘానిది. కనుక దేవుడు వారిని దృష్టిస్తూ ఉన్నాడు. ఈ దినం ప్రియమైన సంఘమా, నీ తీర్మానం ఏమిటి? ఎవరిని ప్రభు అంటున్నావు? ప్రభు అంటే నాకంటే నువ్వు తప్ప ఇంకెవరు లేరని ఎవరిని అంటావు, వాడే ప్రభు. అర్థమైందా? సంఘములతో ఆత్మ చెప్పుచున్నవాడు చెవిగలవాడు, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వీరునుక. విని దాని ప్రకారం చెయ్యాలి. వారికి భయం ఏంటి? చనిపోతారు. చావుకు 3 కారణాలు ఉంటాయి. ఒకటి ఖడ్గం, కత్తితోనో కర్రతోనో తుపాకీతోనో కాల్చినా కొట్టినా పీల్చినా చచ్చిపోతారు, అవునా? రెండవది కరువు, కరువు వస్తే చచ్చిపోతారు. మూడవది తెగులు, రోగం వస్తే చనిపోతారు. ఈ 3. ఈ 3 వారికి ఏమొచ్చింది? స్మరణ సంఘానికి కరువు వచ్చింది. బహుశా కొంతమంది చనిపోయి ఉంటారు కరువుతో. అందుకని వారితో ఏమంటున్నాడు? నేను మరణించి తిరిగి లేచాను, నేను మరణాన్ని జయించాను. కాబట్టి ఏమంటాడు ఇక్కడ చూడండి, 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపవచ్చున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకరట. కాబట్టి అంటున్నాడు ఇంకా నీకు శోధన ఉంది. ఎంత? 10 దినములు. 10 దినములు అంటే కొన్ని దినాలు అని అర్థం. బైబిల్లో 10 దినాలు అంటే కొద్ది రోజులు. ఆదికాండంలో
ఆ అబ్రహాం దాసుడు పోయి ఇస్సాకు కోసం భార్యను తెచ్చేటప్పుడు ఆ రెబ్కా యొక్క తండ్రిను అన్నదమ్ముడు అంటారు, అయ్యా ఓ 10 దినాలు మా దగ్గర ఉండ, నువ్వు తర్వాత తీసుకుపోదు కానీ లేనంట. 10 దినాలంటే కొద్ది రోజులు, కాబట్టి ఇంకా కొద్ది రోజుల శ్రమ ఉన్నది. ఏం చేయమంటున్నాడు, నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు, జీవ కిరీటం ఇస్తూ. అంటే ఈ లోకంలో ప్రభువును ఘనపరిచిన వారికే జీవ కిరీటము. లోకం ఎదుట ప్రభువును ఘనపరిచిన వారికే జీవ కిరీటం. అర్థమైందా? రాజీ పడేవారు జీవ కిరీటం గురించి ఆలోచించక్కర్లేదు. లోకంతో రాజీ పడ్డామా, జీవ కిరీటం గురించి అసలు ఆలోచించొద్దు, దాన్ని వదిలేసుకోవాలి. యేసు ప్రభువే ప్రభువు, యేసు ప్రభు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదు. ఒకవేళ యేసు ప్రభు కోసం ఆకలితో ఉండమన్నా ఉంటాను, చనిపోమన్నా చనిపోతాను. ఇది ఈ తీర్మానంతో ఎవరు జీవిస్తారో వారికే జీవ కిరీటం. అది వినమంటున్నాడు, దానికోసం సిద్ధపడమంటున్నాడు. మరణ పర్యంతం నమ్మకంగా ఉండు. ఇలాగ నువ్వు ఉంటే ఏం చేయదుట? 11వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండో మరణం వల్ల ఏ హాని చెందడు. 2 మరణాలు ఉన్నాయి. ఈ రోమా ప్రభుత్వం చెప్పిన మాట వినకపోతే ఆకలితో కరువుతో ఒక మరణం వస్తుంది, కానీ రెండవ మరణం రాదు. ఈ మరణం ఎప్పుడన్నా వస్తుంది. బతికున్నవాడు ఎప్పుడన్నా చనిపోతాడు, పుట్టినవాడు ఎప్పుడన్నా చనిపోతాడు, నువ్వు ఎప్పుడన్నా చనిపోతావు. కానీ యేసు ప్రభును తృణీకరించి చనిపోతే రెండవ మరణం ఉన్నది, అది నిత్య నరకం. యేసు ప్రభును ఘనపరిచి యేసు ప్రభు కోసం చనిపోతే రెండవ మరణం ఇక లేదు. యేసు ప్రభును ఘనపరిచేవు గనుక అక్కడ నీకు జీవ కిరీటం ఉన్నది. అర్థమైందా? కనుక స్మరణ సంఘం మనకు అందరికి ఒక సవాలు. స్మరణ సంఘం, స్మరణ సంఘంలో ఉన్నవాడు మనకు ఎక్కడైనా కనిపిస్తే, రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన కనిపిస్తే చెప్తాడే, నువ్వు అన్ని రాజీ పడిపోయి వచ్చావు, నేను చూడు రాజీ లేకుండా వచ్చానని అంటాడు. అందుకే నాకు జీవ కిరీటం ఉంది, నీకు ఏ కిరీటం లేదు అంటాడు. అర్థమైందా? ఎటువంటి సాక్ష్యం వారిది? స్మరణ సంఘం యొక్క సాక్ష్యం. ఈ అంత్య దినాల్లో ప్రతిదానికి రాజీ పడుతూ యేసు ప్రభు మనకు దేవుడు, వారికి వేరే దేవుడు, ఈ తేడా తప్ప జీవితాల్లో ఏ భేదము లేకుండా బతుకుతున్నారు క్రైస్తవులు అనేకులు ఈ దినాల్లో. కేవలం దేవుడి పేరు ఒక్కటే తేడా, వేరే ఏ భేదం లేదు జీవితాల్లో. దేవుడు దీన్ని కోరుకోవట్లేదు. దేవుని కోసం ప్రత్యేకించుకున్న జీవితాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు అలాగే జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు. నీకు 2 ప్రయోజనాలు. ఒకటి, రెండవ మరణం వల్లే హాని పొందు. రెండవది, జీవ కిరీటం పొందుతా. స్మరణ సంఘానికి వచ్చినంత శ్రమ రాలేదు మనకి. ఈ ఉన్న చిన్నదానిలోనైనా రాజీ లేకుండా బతకడానికి ఇష్టపడాలి, క్రైస్తవుడిగా బతకడానికి ఇష్టపడాలి. మీకు అర్థం కావడానికి మరొక మాట చెప్తాను. నేను క్రైస్తవుడినైన కొత్త మారు మనసు పొందాను, ఇంకా ఉద్యోగం చేస్తున్నాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, కరెంట్ డిపార్ట్మెంట్లో ఇంకా ఉద్యోగం చేస్తున్నాను. మేము గ్రామ సభలకు వెళ్ళాం. గ్రామ సభలకు వెళ్తే అక్కడ అందరికి ఇంటింటి దీపం ఇస్తున్నారు. ఏది? 5 రూపాయలకి ఓ బుడ్డి ఇస్తారు. ఆ రోజుల్లో ఇచ్చేవారు. అది ఫ్రీ కరెంటు. ఒక 5 రూపాయలు వాడు కడితే వాడికి ఒక కరెంటు ఒక కనెక్షన్ ఇస్తారు. మీటర్ ఉండదు, ఒక బుడ్డి మాత్రం వెలుగుతుంది, అంతే. అందుకని అందరూ వచ్చారు, వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారు. సర్పంచ్ పక్కన ఉన్నాడు, చెప్తున్నాడు పేర్లు. నేనేమో రిసీట్కి వస్తున్నాను 5 రూపాయలకి, ఆ డబ్బులు తీసుకుంటున్నాను. ఏఈ గారు ఏమో వానికి కనెక్షన్ ఇస్తున్నాడు. ఈ లోపల ఒక ఆయన వచ్చాడు. ఆరయ్య అడిగాడు, ఏంట్రా నీ పేరు అన్నాడు. నా పేరు యాకోబు సార్ అన్నాడు. అనగానే ఆరయ్య అన్నాడు, యాకోబు అంటే నువ్వు క్రిస్టియన్వి, నువ్వు ఎస్సీ కాదు, నువ్వు పో అన్నాడు. నేను ఎవరిని దూషించట్లేదు, అవమానపరచట్లేదు, జరిగింది చెప్తున్నా వినండి. నువ్వు ఎస్సీ, నువ్వు కాదు, పో అన్నాడు. అలాగంటే ఎలా సార్, అందరికి ఇచ్చారు, నాకు ఎవరా అన్నాడు. మరి నువ్వు యాకోబు అంటున్నారా? యాకోబు అంటే కుదరదు, బీసీసీ అయిపోతావని అంటే సర్పంచ్ వచ్చాడు. ఏంటి సార్ అన్నాడు. వీడు యాకోబు అంటున్నాడు, వీడు బీసీసీ. ఆడ ముఖం సార్ ఆడికి తెలియదు సార్, ఆడి పేరు ఎల్లయ్య సార్, ఎల్లయ్య అని రాసుకోండి. ఎరా నీ పేరు ఎల్లయ్య సరేనా అన్నాడు. సరే సార్, ఎల్లయ్య సార్, ఎల్లయ్య రాసుకోండి. యాకోబు ఏమయ్యాడు? మన దగ్గరకు వచ్చి ఎల్లయ్య యాకోబు అవుతాడు. యాకోబు బయటికి వెళ్తే మళ్ళీ ఏమవుతున్నాడు? మళ్ళీ ఎల్లయ్య అవుతున్నాడు. అప్పుడు నేను ఎల్లయ్య అని రాసి 5 రూపాయలు వాడికి ఇచ్చేసి. అదే స్మరణ సంఘం అయితే ఏమంటారు చెప్పండి?
అదే యాకోబు స్మరణ సంఘంలో ఉన్నాడు. ఏమంటాడు? నేను యాకోబుని అంటాడో ఎల్లైన అంటాడో చెప్పండి. అది ఇప్పుడు మీకు అర్థమైంది చక్కగా. కాబట్టి యాకోబు యాకోబుగానే బతకాలి, ఇశ్రాయేల్ ఇశ్రాయేలుగానే బతకాలి. నువ్వు మారుమనసు పొందావు, ప్రభుని అంగీకరించావు, ప్రభు కోసం సాక్షిగా బతకాలి. ఏదైనా కోల్పోవచ్చు, దేవుడు దానికి 10 అంతలు ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. అర్థమైందా? దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు సిద్ధపరిచిన మేలులు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు అని రాయబడి ఉన్నది. వాగ్దానం నమ్మితే దేవుడు నిన్ను అరణ్యంలో కూడా పోషిస్తాడు, ఈ సమస్త అక్కర్లు తీరుస్తాడు. ఆయన సర్వాధికారి, సమస్తం చేయడానికి శక్తివంతుడు. స్మరణ సంఘం రుజువుపరిచారు భూమి మీద, కనుక మనం రుజువుపరచాలి. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట, స్మరణ సంఘం నేనే ప్రభువులను ఒప్పుకున్నారు, వారు కైసరు ప్రభు అని ఒప్పుకోలేదు. నీ విధానం ఎవరిని ప్రభు అని కొలుస్తూ ఉన్నావు? ఎవరికి లోబడుతున్నావు? దేనికి భయపడుతున్నావు? నాకు భయపడు ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక ఇదేనా ఒక నూతన తీర్మానం అవసరం. ప్రభువా, నీ నామమును బట్టి నీకోసం బతుకుతాను. నువ్వా లోకమా అని వచ్చినప్పుడు నువ్వేనని చెప్తాను. లోకంతో నాకు పని లేదు, లోకంలో నేనేం కోల్పోయినా పర్వాలేదు, ప్రభు నీకోసం సాక్షిగా బతుకుతాను. ఈ తీర్మానం ఉంటే ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు. అలాగను ప్రభు సాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరిల్లండి.